పదవులకు వేలయ్యిందే, ఆశావహులకు రెక్కలొచ్చాయి. అధినేత ప్రసన్నం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఒకవైపు సీనియర్లు, మరోవైపు యువతరం, ఇంకోవైపు త్యాగాలు చేసిన వారు. పదవుల కోసం పోటీ పడుతున్న వారి లిస్ట్ రోజురోజుకు చాంతాడంత పెరుగుతోంది. పదవులు చూస్తే చాలా పరిమితం. గత 2 పర్యాయాలు కొందరు సీనియర్లకు నిరాశ మిగిలింది. మరి ఈసారైనా అదృష్టం తలుపు తడుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి నేతల్లో అందరి చూపు ఇప్పుడు మండలి వైపే ఆశగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోందట. లేట్ చేయకుండా ఈ డీటెయిల్స్ చూసేద్దాం పదండి. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఆశావాహుల సందడి మొదలైంది. ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వచ్చే 5 ఏళ్ల పాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ తదితర పదవులేవి ఆ పార్టీకి దక్కే అవకాశం లేదు. అన్ని పదవులను కూటమి ఏకపక్షంగా దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 3 రాజ్యసభ పదవులను కూటమి కైవసం చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి ఎమ్మెల్సీలపై పడింది. వైసీపీకి చెందిన కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళం వెంకటరమణ రాజీనామా చేశారు. వీటికి సంబంధించి మండలి చైర్మన్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. అయితే వీటితో పాటు మార్చిలో మరికొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఒకేసారి 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటి భర్తీపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పదవుల సర్దుబాటుపై దృష్టి సారించారు. నామినేటెడ్ పదవుల విషయంలో అనేక సమీకరణాలు తెరపైకి రానున్నాయి. 3 పార్టీల మధ్య పొత్తు ఉన్న తరుణంలో ఎమ్మెల్సీ పదవుల పంపకం కత్తిమీద సాముగా మారిందట. వైసీపీ నుంచి టీడీపీలో చేరారు మోపిదేవి వెంకటరమణ. రాజ్యసభ పదవి సైతం వదులుకున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశిస్తూ ఉండడంతో తొలి జాబితాలోని మోపిదేవి పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబుని తీసుకోనున్నారు. ఆయనకు సైతం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అదే జరిగితే మండలిలో జనసేన బలం 2కు చేరనుంది. మరోవైపు బీజేపీకి సైతం ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తారని టీడీపీ ముఖ్యులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవుల ఆశావాహులు టీడీపీలోనే అధికంగా కనిపిస్తున్నారు. పొత్తు కోసం సీట్లు త్యాగం చేసిన నేతలు, సీనియర్లు పదవులు ఆశిస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రులు దేవినేని ఉమా, జవహర్, వంగవీటి రాధాకృష్ణ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, కొమ్మలపాటి శ్రీధర్, బీద రవిచంద్ర, టీడీ జనార్దన్, బుద్ధ వెంకన్న, సుగుణమ్మ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే జనసేనతో పాటు బీజేపీకి సర్దుబాటు చేయాల్సి ఉండడంతో ఎమ్మెల్సీల పదవుల ఎంపిక 3 పార్టీలకు సవాల్గా మారిందట. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్లుగా చక్రం తిప్పిన నేతలే ఇప్పుడు బాధితులుగా కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల కోసం సీట్లు త్యాగం చేసిన వారంతా ఇప్పుడు నామినేటెడ్ పదవులు వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. బూరుగుపల్లి శేషరావు, ముల్లపూడి బాపిరాజు, గన్ని వీరాంజనేయులు తదితరులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు. కానీ గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా వారు వారి నియోజకవర్గ సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. జిల్లాలో అంతో ఇంతో ప్రజలను ప్రభావితం చేసిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి సీట్లు వదులుకొని మరీ త్యాగాలు చేసిన నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా మాకు ఏదో ఒక పదవి వర్తిస్తుందని ఈ సీనియర్ లీడర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పోస్టులు తక్కువ, ఆశావాహులు ఎక్కువ కావడంతో నామినేటెడ్ పోస్టులు వరించడం అందని ద్రాక్ష చందంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కీలకమైన నామినేటెడ్ పోస్టులన్నీ దాదాపు పూర్తయిపోయాయి. మిగిలిన కొద్ది సీట్లకు రెట్టింపు కంటే ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో ఆశావాహుల పరిస్థితి అయోమయంగా మారింది. ఆశావాహుల్లో అదృష్టవంతులెవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.